హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ అక్కడికక్కడే చనిపోగా నారాయణగూడ ఎక్సైజ్ ఎస్ఐ ఖాజావలి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐని వెంటనే కామినేని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవర్ స్పీడ్లో రాంగ్ రూట్లో వచ్చిన టాటా నెక్సాన్ కార్ సిఐ ఎస్ఐ కలిసి వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఎల్బీ నగర్లో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి మలక్పేట్లోని క్వార్టర్స్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంకా ఎల్బీ నగర్ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రత్నం, ప్రమాదం ఎప్పుడు జరిగింది, డీటెయిల్స్ ఏంటి? నిన్న అర్ధరాత్రి ఎల్బీ నగర్ లో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఎక్సైజ్ సిఐ అలాగే ఎస్ఐ, ఇందులో ఎస్ఐ సిఐగా ఎక్కడికక్కడే చనిపోగా ఎస్ఐ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకసారిగా నిన్న అర్ధరాత్రి ఎల్బీ నగర్ స్టేషన్ పోలీస్ లిమిట్స్ లో ఒక రాంగ్ రూట్ లో వచ్చినటువంటి కారు ఒక్కసారిగా బైక్ ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే బైక్ నడుపుతున్నటువంటి చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ స్పాట్ లోనే మృతి చెందాడు. అలాగే బైక్ పై వెనక కూర్చున్న నారాయణగూడ ఎక్సైజ్ ఎస్ఐ ఖాజావలి మొహినుద్దీన్ కు తీవ్ర గాయాలు కాగా ఆయన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత తీవ్రంగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే సిఐ సాదిక్ అలీ ఎస్ఐ ఖాజావలి మొహినుద్దీన్ ఇద్దరు కూడా మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ నిన్న రాత్రి ఎల్బీ నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఇటు కొంత కార్యక్రమాన్ని చూసుకొని అక్కడి నుంచి మలక్పేటలో ఉన్నటువంటి క్వార్టర్స్ కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారుని డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వెంటనే పరారవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు ఎవరు ఈ కారు వెనక నుంచి బైక్ ని ఢీకొట్టినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కొంత ఆరా తీసే పనిలో ఉన్నారు. అయితే ఈ యొక్క వెహికల్ కు సంబంధించి కొంత అసలు ఎవరి పేరు మీద ఉంది అనే డీటెయిల్స్ ని పోలీసులు ఆరా తీసినప్పుడు వినుష అనే మహిళ పేరు మీద ఈ వెహికల్ రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది. అలాగే గతంలో కూడా ఆ యొక్క కారు మీద ఓవర్ స్పీడ్ కు సంబంధించి కొంత అధిక ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించినటువంటి అనేక కేసులు చలాన్లు కూడా విధించినట్లు కూడా తెలుస్తుంది. సో వీటన్నింటినీ ఆధారం చేసుకుని ప్రస్తుతం పోలీసులు నిధులను గుర్తించే పనిలో ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారు డీటెయిల్స్ గుర్తించారు పోలీసులు. కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. వినుష శెట్టి పేరుతో కారు రిజిస్ట్రేషన్ ఉంది. ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి. అర్ధరాత్రి ప్రమాదం తర్వాత స్పాట్లోనే కారు వదిలేసి పరారయ్యాడు నిందితుడు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ అక్కడికక్కడే చనిపోగా నారాయణగూడ ఎక్సైజ్ ఎస్ఐ ఖాజావలి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐని వెంటనే కామినేని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవర్ స్పీడ్లో రాంగ్ రూట్లో వచ్చిన టాటా నెక్సాన్ కారు సిఐ ఎస్ఐని కలిసి వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఎల్బీ నగర్లో ఫంక్షన్కు వెళ్లి తిరిగి మలక్పేట్లోని క్వార్టర్స్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన కారు డీటెయిల్స్ గుర్తించారు పోలీసులు. కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. వినుష శెట్టి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి. అర్ధరాత్రి ప్రమాదం తర్వాత స్పాట్లోనే కారు వదిలేసి పరారయ్యాడు నిందితుడు.